యష్మి నిఖిల్ గురించయితే ఏం మాట్లాడలేదు. నేను ఫుల్ వీడియో చూసా కాబట్టి. కానీ అక్కడ మాట్లాడినట్టు అనిపిచ్చింది, మాట్లాడినట్టు అనిపిచ్చింది. ఎందుకు ఇలా అంటున్నానంటే తను చెప్పింది. కానీ ఎవరి గురించి చెప్పింది అనే పేరైతే ప్రస్తావించలేదు. అయితే నాకొక కామెంట్ గూడా వచ్చింది. ఆ కామెంట్‌లో కూడా సేమ్ ఇలాగే ఉంది. తనైతే నెగెటివ్‌గా చెప్పింది. ఆళ్ళకి వరకే అర్థమైద్ది. కానీ ఎవరి గురించి చెప్పింది, ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు అనైతే ఆ వీడియోలో, ఆ కామెంట్‌లో చెప్పడం అయితే జరిగింది. నేను గూడా చూసినప్పుడు తను డిప్లొమాటిక్‌గా చెప్పింది కాబట్టి, మనం చెప్పిందని మనం అనలేం, చెప్పలేదని మనం చెప్పలేం. ఎందుకంటే తనకి తెలుసు, ఆ యాంకర్‌కి తెలుసు, ఇంకొంతమందికి వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకే తెలిసిద్ది. దాన్ని బట్టి చూసుకుంటే యష్మి గారు మాట్లాడారు అని ఒక పక్క నుంచి అనిపిచ్చిద్ది, మాట్లాడలేదు అని ఇంకో పక్క నుంచి అనిపిచ్చిద్ది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నిఖిల్ గురించయితే టాపిక్ అయితే వచ్చింది. కానీ ఆ టాపిక్‌ని కవర్ చేసేటట్టయితే అయ్యింది. ఇలా మనం చూసుకున్నప్పుడు ఇంకొన్ని వీడియోలనేవి నేను వరుసగా చేస్తాను. అవి కూడా చూశాను. అలాగే కొంతమంది యష్మి గారి ఫ్యాన్స్ కూడా కామెంట్స్ అనేవి చేస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తను పాజిటివ్‌గానే ఉంది. నువ్వు నెగెటివ్ అంటున్నావు అంటే, బయట నెగెటివ్ అయిందని నేను చెప్పాను. హౌస్‌లో కాదు. హౌస్‌లో కూడా కొంతమంది దగ్గర నెగెటివ్ అయింది. తనకు పాజిటివ్‌గానే ఉండొచ్చు, మీకు పాజిటివ్‌గానే ఉండొచ్చు. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే బయటైతే నెగెటివ్ అయ్యింది. తను కూడా ఒప్పుకుంది. మీరు ఒప్పుకొని తీరాల్సిందే.